రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 కార్పొరేషన్ నలుగురు మేయర్లు పోటీ చేస్తారని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో దాన్ని నలుగురు మేయర్లు అంటే నలుగురు మేయర్లు అంటే 4 కార్పొరేషన్ విభాగాలుగా దాన్ని చేస్తారేమో. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని బయట ఉన్న కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, తర్వాత మున్సిపాలిటీలు ఉన్నాయి, వీటన్నిటిని అలా కలిపే ఆలోచన ఉంది రేవంత్ రెడ్డి గారికి. మరి అన్నీ కలిపినప్పుడు 4 కార్పొరేషన్లు అవుతాయా, లేకపోతే అన్నీ కలిపి మహానగర కార్పొరేషన్ పెడతాడా చూడాలి. ఇంతవరకు అయితే ఏమీ బయటికి రాలేదు. ఓకే. అండ్ ఇదే విషయానికి సంబంధించి ఏదైతే ఈ హైడ్రా వల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తుడిచిపెట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా పోతుంది, ఇంకా 4 రోజుల తర్వాత పెట్టినా పోతుంది. వచ్చిన మంచి అవకాశాన్ని రేవంత్ రెడ్డి హైడ్రా మీద మంచి ఒపీనియనే ఉందని చాలా మంది చెప్తున్నారు సార్. ఎవరికి ఉంది మంచి ఒపీనియన్? ప్రజల్లో కూడా ఎక్కడ వ్యతిరేకత లేదు అంటున్నారు. ఎవరికన్నా మంచి ఒపీనియన్ ఉంటే వాళ్ళు పోలింగ్ బూత్లోకి వచ్చి ఓట్లు వేసేవాళ్ళు కాదు. వాళ్ళు బంజారాయిల్స్ జూబ్లీహిల్స్లో కూర్చొని చేసి అంటే ఎవరైతే రాంగ్ ప్రాపగండా చేస్తున్నారో వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లీడర్సే అని అంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రతిఘటిస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తలే కావాలని వాంటెడ్గా చేస్తున్నారు తప్ప హైడ్రా మీద ఎక్కడ ఎలాంటి ప్రజల్లో అసలు ఎట్లాంటి వ్యతిరేకత లేదు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు. నేనేం బీఆర్ఎస్ కాదు. ఇప్పుడు నేను ఒకప్పుడు పార్టీ వ్యవస్థాపకుని, ఇప్పుడు ఈక్వల్గా నేను బీఆర్ఎస్ అయినా ఇంకో పార్టీ అయినా అన్నిటి సమాన దూరంలో ఉన్నా. నేనైతే స్పష్టంగా చెప్తున్నా, ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ పని కూడా మంచిది కాదు. ఇంత హేస్టీగా చేయాల్సిన అవసరం లేదు. సంకల్పం మంచిది, మూసి అయినా హైడ్రా అయినా, బట్ అమలు చేయడానికి ఇంత తొందరపాటు అక్కర్లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కూడా వాటిని అచీవ్ చేయొచ్చు. కేసీఆర్ ప్రభుత్వానికి ఒక మానవ కోణం, హ్యూమన్ ఫేస్ అనేది ఉండేది. ఆయన ఏం చేసినా కూడా ప్రజలు బాధపడద్దు అనేది ఆయన సెంట్రల్ ఐడియాగా ఉండేది. రేవంత్ రెడ్డికి ఆ కోణం లేదు. ఎవరినైనా హింసించి ఇబ్బంది పెట్టి తన పని నెగ్గించుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న కోణం. కాబట్టి ప్రజలు ఈక్వల్గానే రియాక్ట్ అవుతారు. రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. రైతు రుణమాఫీకి వస్తే 30% మాత్రమే జరిగిందన్న ఆరోపణ గట్టిగా ఇటు ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అలాగే ఖరీఫ్ టైం అయిపోయింది, యాసంగికి కూడా ఈసారి రైతు బంధు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి అంటున్నారు. రైతులు అనుకుంటున్నది ఏంటంటే ఈయన 15,000 ఇస్తానంటే మనం మోసపోయినాము. 15,000 ఇవ్వకపోయినా పర్లేదు, అదివరకు ఇచ్చిన 5,000 ఇచ్చినా కూడా మంచిదే కదా. ఇప్పుడు ఖరీఫ్కి ఇవ్వలేదు, యాసంగికి ఇవ్వడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. రుణమాఫీ ఆయన ఎంతమందికి ఇచ్చాడని లెక్కలే చెప్తున్నాయి. 42,000 కోట్లు ఖర్చు అయ్యే కాడ ఆయన ఇచ్చింది 18,000 కోట్లు. అది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? లెస్ దెన్ 50%. మరి ఈ రకంగా ఇచ్చి ప్రజలను సాటిస్ఫై చేస్తా అనుకుంటే పొరపాటు. అది రూరల్లో అయినా అర్బన్లోనైనా ప్రజల్లో ఇవాళ వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అది ఎంతకాలం సస్టైన్ అవుతుంది? ఈయన మళ్ళీ ఇంకేమన్నా వాళ్ళని మెస్మరైజ్ చేసే పథకాలు కొత్తవి తీసుకొస్తాడా? పాత అయితే అమలు చేయట్లేదు. 6 గ్యారంటీలు విఫలమయ్యాయి. 100 రోజులు అన్నారు, 300 రోజులు అయిపోయినా కూడా వాటిని అమలు చేసే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఘోర వైఫల్యానికి ఈ 9 నెలల కాలం సాక్ష్యంగా నిలబడుతుంది. అంటే ఎంతైనా కూడా ఇంకొంచెం టైం ఇచ్చి చూడాలి అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అంటే అలవగాని హామీలు ఇచ్చినా సరే ఎంతో కొంత అమలు చేస్తున్నారు కదా అన్న మాట కూడా వినబడుతుంది. సో దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అప్పులు కూడా చేశాడు కదా, 60-70 కోట్ల అప్పులు ఇప్పటికే అయినాయి కదా. ఒకవేళ అప్పులు చేసి ఆయన తీర్చగలిగే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే రాబడులు పెరిగాయి. ఈ అప్పులు ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి, ప్రొడక్టివిటీని పెంచడానికి ఉపయోగపడితే మంచిది. కానీ అప్పులను తీసుకుపోయి సంక్షేమ పథకాలకు ఇచ్చినట్టయితే ఉపయోగం లేదు. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అభివృద్ధి కోసం వాడారు. కాళేశ్వరం కోసం కావచ్చు, ఇంకో దాని కోసం కావచ్చు. బట్ సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తే మాత్రం అది మీద పడుతుంది. అప్పులు ఇవాళ అమెరికా కూడా ఉన్నాయి. ఇవాళనే మాస్క్ ప్రకటన వచ్చింది. ఎవరైతే అని పేరేంటి, ఎలన్ మస్క్. ఆయన ఏమన్నాడు, వడ్డీలకు ఉన్న అప్పులకే $1 ట్రిలియన్ కట్టాల్సి వస్తుంది. ఇవాళ అమెరికా రాబడిలో 75% అప్పులకే పోతున్నది అన్నాడు. పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసే స్థితికి అమెరికా చేరుకుంటుందని చెప్పాడు. ఆ దుస్థితి తెలంగాణకు లేదు ఇప్పటికీ. రేవంత్ రెడ్డి కావాలని చెప్పి అప్పులను అప్పుల గురించి పదే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ఇంకా అంటే ప్రభుత్వం మీద ఒక అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది నా రాష్ట్రం అప్పుల పాలైందంటే ఎవడొచ్చి పెట్టుబడి పెట్టాడు. కాబట్టి తన దివాలా తీయడానికి తనే కారణమవుతున్నాడు. రైట్. మరొక విషయం అంటే ఏంటంటే సార్, హైడ్రాకి సంబంధించి
ఇప్పుడు ఈ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత చాలా మంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి బేసిక్గా ఆలోచిస్తున్నారు. అవును. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాదు, రియల్ ఎస్టేట్ కూడా కుప్పకూలిపోయిందనే మాట కూడా గట్టిగా వినబడుతుంది. లెక్కలు కూడా చెప్తున్నాయి కదా. సో అంటే దీని పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణ అభివృద్ధి ఇంకొక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు ఏమైనా కనపడుతుంది? ఇప్పుడైతే 6 months నుంచి ఆగిపోయింది. ఇది వెనక్కి ఎంత వెళ్తుంది అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ ఒకటైతే ఇండస్ట్రియలిస్టులు కొత్తగా ఎవరు రావట్లేదు. ఎవరన్నా విల్లాస్కు తర్వాత అపార్ట్మెంట్స్కి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే వెనక్కి తీసుకుంటున్నారు. అల్లకల్లోలంగా తయారైంది రాజకీయ వాతావరణం ఇక్కడ. బహుశా అది రేవంత్ రెడ్డి సరిదిద్దాలంటే ఇంకో పెట్టుబడులు పెట్టకపోతే ఏమవుద్ది అంటే నెక్స్ట్ తెలంగాణ రాజు ఇప్పుడు పెట్టుబడులే రాకపోయినట్టయితే బిల్డర్స్ అంతా దివాలా తీస్తారు. వాళ్ళ కొన్ని కోట్ల ఎస్ఎఫ్టీ ఉంది. ఎక్కడెక్కడ చూసినా కూడా ఆకాశ ఆర్మ్యాలు కట్టుకొని కొంటారని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఫర్ సేల్ అని బోర్డులు పెట్టారు. అవి అమ్ముడు పోకపోతే వాళ్ళు తెచ్చిన అప్పులు బిల్డర్స్ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ హైడ్రా పనితీరు హైరైజ్ అపార్ట్మెంట్స్ మీద అని విన్నాము. ఏంటి మరి అంటే సిచ్యువేషన్ ఎలా అట్లా చెప్పడం వల్ల డబ్బు సంచులు వస్తాయి కదా. కాంగ్రెస్ ఎలక్షన్స్కి ఉపయోగపడే విధంగా ఆ రకంగా చెప్పడం. ఎందుకంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏ పర్మిషన్ లేకుండా కట్టరు కదా. ఎట్లా కూలగొడతాడు? దేనికైనా చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది. ఆయన ఇష్టం వచ్చినట్టు వివరించడానికి లేదు. రేపు 15వ తారీఖు నెక్స్ట్ వాయిదా ఏదైతే ఉందో హైకోర్టులో, మొన్ననే జస్టిస్ లక్ష్మణ్ ఎంత సీరియస్ అయిందో మనం చూసాం. రేపు తెలుస్తుంది నెక్స్ట్ హియరింగ్ రోజు.